హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు మీకు చూపించేది అలసందళ్ళు అంటారు, లేకపోతే ఎనుకోటి కాయలు అంటారు. ఇది తొక్క పనికిరాదు. ఈ కాయని లోపల గింజని మనం కర్రీస్లో వేసుకోవచ్చు, లేదు ఈ కాయని ఇలా ఉడకబెట్టుకొని తినవచ్చు. రిచ్ విటమిన్స్ ఉంటాయి. ఇది కూడా తీగ జాతే. ఇదిగోండి, క్రేపర్ ఇలా పైకి పాకింది. దీనికి చీడపీడలు చాలా తక్కువ, ఉంటే కొంచెం పేను బంక్ ఉంటుంది. పేను బంక్ నివారించామంటే ఈ కాయలు ఉడకబెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. అలాగే కర్రీస్లో కూడా ఈ లోపల ఉన్న సీడ్స్ని వేసుకోవచ్చు. అలసందళ్ళు ఇలా పొడవుగా ఉన్నాయని బార్బడేస్ అనుకునే చిక్కుడు, పొడవ చిక్కుడు అనుకునేవాళ్ళు కాదు. ఇవి కాయ చూసారా, గట్టిగా ఉంటుంది అన్నమాట. గింజ బాగా ముదిరి రెడీ అయ్యింది. అలసందళ్ళు మొత్తం 2 మొక్కలు ఉన్నాయి. దీనికైతే ఆకులు లేవు చూడండి, అన్ని కాయలే. ఆకులు చాలా తక్కువ ఉన్నాయి. నేను 100 రూపీస్ టబ్లో వేసాను. దీనికి సాయిల్ మిక్స్ అన్నిటికీ మనం మామూలుగా వెలిగిస్తాము, అదే సాయిల్ మిక్స్. ఈ సీడు ఎండిపోగానే మళ్ళీ తీసుకొని మళ్ళీ విత్తనం ఇందులోదే మనం విత్తనం ఉంచుకొని వేసుకోవచ్చు. ఇయర్ పొడవుని అలాగే వస్తూనే ఉంటాయి కాయలు. ఇది నాది టెర్రస్ గార్డెన్ మీద. నేల మీద అయితే ఇంకా చాలా బలంగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యన ఎవరు సరిగ్గా చూడట్లేదు, చూడండి. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇదైతే ప్యాకెట్లోనే పెట్టాను. మొత్తం 2 మొక్కలు మీకు చూపించినవి. ఒకటి ప్యాకెట్లోని, ఒకటి 100 రూపీస్ టబ్లోని.